ధన్యవాది. ముందుగా రఫీ గారు, ఆల్రెడీ ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. A13గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా జగన్ గారికి OSDగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకొక పర్సన్ ఆడిటర్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఇందులో అసలైన సూత్రధారి పాత్రధారి ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ అవ్వాలంటే వీళ్ళని ఇంకా విచారించాలి, కస్టడీకి కోరారు. దీని ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరేం మాట్లాడతారు? నమస్కారం అండి. ఇవాళ ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్లో మునిగి తేలారో, ఎవరైతే ప్రజాధనాన్ని వాళ్ళ బాస్కి అందజేశారో, ఏ లిక్కర్ తాగి 30,000 మందికి పైగా చనిపోయారో, 5 లక్షల మందికి కిడ్నీస్ లివర్లు దెబ్బతిని బాధపడుతున్నారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. మనం ఒక 2 నెలల క్రితం చూస్తే కొన్ని పేర్లు మనకు తెలియదు. అసలు గోవిందప్ప బాలాజీ అనే అతని పేరు మనకు తెలియదు. ఎవరు చెప్పారు? ఈ ఎంక్వైరీలో వాళ్ళే చెప్పారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆ పేరు నేనైతే ఎప్పుడు వినలా. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు విన్నాను కానీ అతని పేరు నేను వినలా. అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలా. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద గూడు పుటాన్ని చేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏమైతే పాపులర్ బ్రాండ్స్ ఉంటాయో వాటిని ఆపేయండి, వాటిని అమ్మొద్దు, మనం తయారు చేసినటువంటి నాసిరకం బ్రాండ్లు ఏవైతే ఉంటాయో బలవంతంగా అమ్మి కొన్ని బ్రోవరీ కార్పొరేషన్ నుండి వచ్చినాయి, కొన్ని అసలు ప్రభుత్వానికి తెలియకుండా సప్లై చేసి ఆ షాపుల్లో, ప్రభుత్వ షాపుల్లో నెంబర్ 2 లిక్కర్ని పెట్టి వ్యాపారం చేసినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. బ్రోవరీస్ కార్పొరేషన్ ఆమోదించి తీసుకున్నటువంటి లిక్కర్ కొంత డైరెక్ట్గా 12 డిస్టిలరీ నుంచి డైరెక్ట్గా షాపులకి లిక్కర్ వచ్చినటువంటి విషయం ఇది వెలుగులోకి వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్స్ తీసుకొని ప్రభుత్వానికి కట్టవలసింది కట్టి వీళ్ళు అమ్ముకున్నటువంటి లిక్కర్ని ఏ రకంగా లారీల్లో ఏ రోజుకి ఆ రోజు డబ్బు పోగొవటం, అది ఎక్కడికి వెళ్ళటం, ఏ రకంగా దాన్ని ఇన్వెస్ట్ చేయటం మనం ఈ ఎంక్వైరీలో చూస్తూ ఉన్నాం. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాం. బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టడం ఈ డబ్బు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టడం, కొంత విదేశాలకి పంపించడం, ఓ 4,000 కోట్ల దాకా, కొంత డబ్బుతో బంగారం కొనటం, దాన్ని విదేశాలకి పంపించడం, దాయటం, కొన్ని కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో దాయటం, ఇవన్నీ కూడా బయటికి వస్తూ ఉంది. ఇక ఈడీ దర్యాప్తు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంటే. ఈడీ కూడా తనంతకు తాను వచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వమే రాయల లెటరు. ఈ వార్తలన్నీ చూసిన తర్వాత ఇదేదో చాలా పెద్ద కుంభకోణం ఉంది, మనం చిన్న చిన్న ఎలికల్ని పట్టుకొని ఢిల్లీలో, ఇప్పుడు తమిళనాడులో మనం ఎంక్వైరీ చేస్తున్నాం, ఇక్కడ ఇది చాలా పెద్ద కుంభకోణం, అసలు తెలుసుకోవాలా, దీంట్లో మనీ లాండరింగ్ కూడా ఉంది కాబట్టి అని చెప్పి ఈడీ కూడా కసిరెడ్డికి నోటీస్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు ఈ సిఐడి వాళ్ళు మొత్తం కూడా ఒక్కొక్కరిని లాగుతున్నారు. మిథున్ రెడ్డిది కూడా చాలా కీలకమైన పాత్ర. అతను ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళి తాత్కాలిక బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ ముగ్గురు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, రాలేదు. ఇంటి దగ్గర నోటీసులు అంటించారు, ఎక్కడున్నారో తెలియలేదు. గోవిందప్ప బాలాజీని మాత్రం మైసూరులో పట్టుకుని తీసుకొచ్చారు. ఇక ఏమనుకున్నారో ఏంటో వాళ్ళిద్దరు కూడా వచ్చి సరెండర్ అయ్యారు. మిగతా ఇద్దరు కూడా వాళ్ళు చెప్తున్న విషయాలు చాలా వెలుగులోకి వస్తూ ఉంది. ఇది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకే జరిగింది.
జగన్మోహన్ రెడ్డి దీంట్లో అంతిమ లబ్ధిదారని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఆ ఎవిడెన్స్ ఆధారాలని ఎన్క్లోజ్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దీన్ని తప్పించుకొని ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాట పెద్దపల్లి అన్నారు, తర్వాత ఎలుక అన్నారు, తెలుగులో అన్నారు. ఏమైనా కానివ్వండి, ప్రజాస్వామ్యాన్ని మెక్కిన వాడు ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే. అది జరుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేనేమంటానంటే వాళ్ళు చెప్పే మాటలు రోతపత్రికలో వచ్చేటువంటివి చూస్తే అసలు కుంభకోణమే జరగలేదు, బ్రహ్మాండంగా నిర్వహణ జరిగింది. ఏది తెలంగాణ నుంచి ఒక్క బాటిల్ తీసుకొచ్చినా సరే కేసు పెట్టేవాడు. అవును, ఎందుకు అది మంచి నాణ్యత కలిగినటువంటి మద్యం ఇక్కడ అమ్మకూడదని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ ఏదైనా సరే అమ్ముకోవచ్చు. ఈ విధానాన్ని పాత్రేసి 22 రూపాయలు ఏవైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీమ్స్ కూడా వచ్చాయి, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కూడా అయింది. మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 30,000 మంది చనిపోయారు, 5 లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 22 రూపాయలు పడుతుందంట. దాన్ని 200 రూపాయలకి సప్లై చేసి అమ్ముకున్నాడు. అది మెయిన్. సరే, బ్రోవరేజ్ కార్పొరేషన్ ఎందుకు మిగతా బ్రాండ్లని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు పెట్టలేదు అనేది వేరే విషయం. ఇక్కడ 2 రకాల మద్యాన్ని ఈ ప్రభుత్వ దుకాణాల్లో షాపుల్లో అమ్మారు, ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా. ఇది పెద్ద కుంభకోణం. కొన్ని రోజులు ఆగితే ఇంకా చాలా వివరాలు, చాలా సాక్ష్యాలు వస్తాయి. అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో అతను అరెస్ట్ అవుతాడు, అందులో ఏమి సందేహం లేదు. రైట్ రైట్ రామారావు గారు ఏమంటారు? పేర్ని నాని లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు, రిమాండ్ రిపోర్టు లేదా